నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. బిర్యానీలో బోల్డెన్ రకాల బిర్యానీలు ఉంటాయండి. కచ్చా బిర్యానీ, దమ్ బిర్యానీ, అలాగే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చేసుకోవడం అయితే చాలా తేలికండి, అలాగే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో బిర్యానీని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. బిర్యానీ చేసుకోవడం కోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి కొలతలు వచ్చేసి 2 గ్లాసులు ఉన్నాయి. 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి ఒక 20 నిమిషాల పాటు తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. బియ్యం కనీసం 20 నిమిషాలన్నా తప్పకుండా నానాలండి, అప్పుడే మనకు బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. ఇలా బియ్యం నానబెట్టేసుకున్న తర్వాత నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ రైస్ కి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నేను ఉప్పు ఇంకా నిమ్మరసం కలిపిన నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ ఈ చికెన్ ని నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ని మనం మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ లోకి ఫ్రెష్ గా నూరుకున్న ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు గమనించినట్టయితే నేను ఇక్కడ ఉప్పు వేయలేదండి, ఎందుకంటే నేను అరగంట పాటు ఉప్పు నీళ్ళల్లో ఈ చికెన్ ని నానబెట్టాను. అందువలన ముక్కకి ఉప్పు బాగా పడుతుందండి, నేను అందుకే ఉప్పు వేయలేదు. ఇలా మనం అన్ని కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న చికెన్ ని 20 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఒక గిన్నెలోకి 3 గ్లాసుల దాకా నీళ్లు తీసుకోండి. బాస్మతి రైస్ కి 1కి 1.5 గ్లాసులు నీళ్లు తీసుకొని ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఈ నీళ్ళల్లో ఉప్పు బాగా కరిగేలాగా కలుపుకోండి. ఇలా నీళ్ళల్లో ఉప్పు కరిగిన తర్వాత ఒకసారి ఉప్పుని టేస్ట్ చేయండి. మీ రుచికి సరిపడా ఉప్పు గనక సరిగ్గా ఉందనిపిస్తే ఈ నీళ్ళని పక్కన పెట్టేయండి. ఇప్పుడు బిర్యానీ వండుకోవడం కోసం మనం కుక్కర్ గిన్నెలోకి ఇలా బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఏ బిర్యానీ మసాలాలు ఉంటే అవన్నీ వేసుకోండి. వాటితో పాటు ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ లాగా చేసి వేయండి. దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. దీంతో పాటు నేను 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యికి బదులు నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఉప్పు నీళ్లు, ఆ నీళ్ళని ఇందులో పోసుకోండి. మనం ఆల్రెడీ దీన్ని కొలిచి తీసుకున్నాం కాబట్టి కొలత మనకి ఇంకా అవసరం లేదు. నీళ్లు పోసిన తర్వాత ఇదంతా బాగా కలిసిలా కలుపుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్ళన్నీ వడకట్టేసి ఇలా ఈ కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి కుక్కర్కి మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో ఈ అన్నాన్ని 2 విజిల్ రానిద్దాము. 2 విజిల్స్ వస్తే ఈ బియ్యము 80% ఉడుకుతుందండి. బిర్యానీ 80% ఉడికిన తర్వాత దించేసుకుందాం. ఈలోపు మనం బిర్యానీ కోసం మసాలాను రెడీ చేసుకుందాం. ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, దాంతో పాటు నేను ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దంచుకున్న మిరియాలు కూడా వేసుకోండి. ఇవన్నీ పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకొని ఈ పేస్ట్ ని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి తగినంత నూనె వేసి బాగా వేడి చేయండి. మనం 20 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ ముక్కల్లో ఎక్కడా కూడా ఎక్కువ మసాలా లేదండి. ముక్కలకి ఎంత కావాలో అంత మాత్రమే పట్టేటట్టు మనం మసాలాలు కలుపుకున్నాం. ఇలా అయితేనే మనకు అవి పీసులుగా కనిపిస్తాయి అన్నమాట, ఎక్కువ మసాలా లేకుండా. ఒక 10 నిమిషాల్లో చూడండి చికెన్ చక్కగా వేగిపోయింది. మన ఫ్రై పీసులు రెడీ అయిపోయాయి బిర్యానీ కోసం. ఇలాగే చికెన్ అంతా కూడా వేసుకొని ఫ్రై పీసులు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ పీసులన్నీ వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత వీటిని అన్ని తీసి రెడీగా మనం పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు నేను మీకు వేయించిన చికెన్ ముక్కలు చూపిస్తాను.
ఈ చికెన్ ముక్కలు పైన క్రిస్పీగా అలాగే లోపల జ్యూసీగా ఉంటాయి. మనం ఇందాక స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ లో బిర్యానీని పెట్టుకున్నాం కదండి, అవి 2 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ని పక్కన దించేసుకొని అందులోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ ని ఓపెన్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. ఈ బిర్యానీ 80% ఉడికిందండి, కింద ఇంకా చెమ్మ ఉంది. ఇప్పుడు ఒకసారి వెడల్పాటి గరిటె తీసుకొని ఇలా నిదానంగా అన్నాన్ని కింద నుంచి పైదాకా ఒక్కసారి కలపండి. అలాగే ఒక్కసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇలా 80% మాత్రమే ఈ అన్నం ఉడికింది. మనకి ఇంకా 20% ఉడకాలి. అలాగే అడుగున చెమ్మ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా ఒకసారి నిదానంగా కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు ఇంకా మసాలాల ముద్ద ఉంది కదండి, దాన్నంతా అన్నం పైన ఇలా వేసుకోవాలి. ఇలా అంతా మసాలా ముద్ద వేసుకున్న తర్వాత దాన్ని ఈ అన్నం పైన స్ప్రెడ్ చేయండి. మధ్యలో కాకుండా ఇలా సైడ్లకు వేసుకొని ఈ మసాలా ముద్దనంతా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం సాఫ్రాన్ ఫుడ్ కలర్ ని ఇలా కొంచెం నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి. పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా, దీంతో పాటు ఫ్రైడ్ చికెన్ ని కూడా అంతా ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వేయండి. ఒక్క దగ్గరే కుప్పలా కాకుండా ఈ చికెన్ క్రిస్పీగా ఉంది కాబట్టి ఇవి సాఫ్ట్ గా అవ్వాలి. అందుకే ఇలా విడివిడిగా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా గిన్నె మొత్తం పరచండి. ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపై నుంచి రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని పైనుంచి ఇంకొక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు మనం ఈ కుక్కర్ కి మూత పెట్టేసి విజిల్ తీసేసి లో ఫ్లేమ్ లో ఈ బిర్యానీని దమ్ చేసుకుందాము. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. వెంటనే మూత ఓపెన్ చేయకుండా 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ గా బిర్యానీ తయారైందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అడుగు నుంచి ఏమన్నా కొంచెం చెమ్మగా ఉందనిపిస్తే మళ్ళీ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. నాకైతే బిర్యానీ పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి. చూడండి ఎంత బాగుందో, బిర్యానీ చక్కగా ఉడికింది కూడా. ఇప్పుడు మనం ఈ బిర్యానీ మసాలా అంతా కూడా కలిసేలాగా నిదానంగా కింద నుంచి పైకి ఒకసారి కలుపుకున్నామంటే మన ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై పీస్ బిర్యానీ మిర్చికా సాలన్, షేర్వా లేదంటే చల్లని రాయితాతో తిన్నా సూపర్ గా ఉంటుందండి. దీని టేస్ట్ అదిరిపోతుంది అనమాట. చూడండి, చికెన్ కూడా ఎంత సాఫ్ట్ గా ఉడికిందో, చికెన్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలైతే ఎప్పుడు చేసినా ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేయమని అడుగుతుంటారు. చూసారు కదండి, ఇవాళ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీని ఈజీగా చేసుకునే ఈ ఫ్రై పీస్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.